బెదిరికుప్పం మండలం పరిధిలోని పచ్చికాపలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని డాక్టర్లతో పాటు వైద్య సిబ్బంది కోల్కతాలోని ఆర్జికర్ వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్పై జరిగిన అఘాయిత్యాన్ని ఖండిస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. పచ్చికాపలం వరకు వచ్చి అక్కడ నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సురేఖ ఈ ఘటనను ఖండించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ విధుల్లో ఉన్న జూనియర్ డాక్టర్పై ఇంతటి అఘాయిత్యం జరిగినా ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం అమానుష్యమన్నారు. ఇలాంటి దారుణాన్ని పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని, అలాగే డాక్టర్లకు మహిళలకు రక్షణ చట్టాలను కఠినంగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. రాత్రి పగలు తేడా లేకుండా నిరంతరం రోగుల ప్రాణాలను కాపాడేందుకు శ్రమించే డాక్టర్లకు ప్రభుత్వాలు కల్పించే రక్షణ ఇదేనా అంటూ వారు కోల్కతా ప్రభుత్వాన్ని విమర్శించారు. దేశవ్యాప్తంగా డాక్టర్లకు కొత్త రక్షణ చట్టాలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రత్యేకంగా మహిళా రక్షణ చట్టాలను కఠినతరం చేయాలని వారు తెలిపారు. ప్రజల ప్రాణాలు కాపాడే డాక్టర్లకే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని వారు ప్రశ్నించారు. విధుల్లో ఉన్న డాక్టర్పై ఎలాంటి ఘటన జరగడం బాధాకరమని, ఇందుకు బాధ్యులైన ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. No security, no service, no. We want justice. We want justice. We want justice. Not violence. Not violence. Not violence. Not violence. Not violence. No duty. No duty. No security. No service. Not violence. No security. No service. No security. No service.